My friends, this world is full of evil. ప్రియ స్నేహితులారా, ఈ లోకము కీడుతో చెడుతో నిండి ఉన్నది. Learn to have a close walk with the Lord like Jabez. అయితే యబ్బేజు వలె దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం నేర్చుకోండి. My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకందరికీ శుభములు. Today's promise is taken from 1 Chronicles chapter 4 verse 10. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం నుండి నేటి వాగ్దానము తీసుకొనబడి ఉన్నది. And Jabez called on the God of Israel, saying, "Oh, that you would bless me indeed and enlarge my territory, that your hand would be with me, and that you would keep me from evil, that I may not cause pain." So God granted him what he requested. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. Friends, there is a beautiful verse in the Bible. స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వచనం ఉన్నది. Just ask the Lord, whatever you ask, it will be granted by him. ప్రభువుని అడగండి, మీరు ఆయనని ఏది అడిగినను అదే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. Here Jabez called on to God and asked him so many things. ఇక్కడ యబ్బేజు దేవునికి మొర్ర పెట్టి ఆయనను ఎన్నో విషయాలు అడిగి ఉన్నాడు. Bless me, Father. తండ్రి, నన్ను ఆశీర్వదించండి, Enlarge my territory. నా సరిహద్దును విశాలపరచండి, May your hand be with me. నీ చెయ్యి నాకు తోడుగా ఉండును గాక, Keep me from all evil. కీడు రాకుండా కాపాడండి. All these were his prayer requests. ఇవన్నీ కూడా అతని యొక్క ప్రార్థనా మనవులు. Friends, you can also pour out your heart. Whatever you want to say, you can talk to the Lord and you can walk with him and talk with him. స్నేహితులారా, మీరు కూడా మీ హృదయంలో ఉన్నదంతా కూడా ప్రభు యొద్ద కుమ్మరించవచ్చును. మీరు ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో నడవచ్చును. As Jabez prayed like that, God blessed him abundantly according to his prayer. యబ్బేజు ప్రార్థించిన రీతిగానే దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి అత్యధికముగా ఇచ్చెను. If you read Psalm 121 verse 7, it says, "The Lord shall preserve you from all evil." 121వ కీర్తన 7వ వచనాన్ని చదివినట్టయితే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. My friends, this world is full of evil. ప్రియ స్నేహితులారా, ఈ లోకము కీడుతో చెడుతో నిండి ఉన్నది. Nobody on the earth we can trust. భూమిపైన ఎవ్వరినీ కూడా మనం నమ్మలేము. Here they will say one thing and behind your back they will say another thing. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనకాల ఇంకొకలాగా మాట్లాడే ప్రజలు ఉంటారు. Learn to have a close walk with the Lord like Jabez. అయితే యబ్బేజు వలె దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం నేర్చుకోండి. The Lord himself taught us a lesson how to pray, how to look unto his Father, how to get his blessings. తండ్రి వైపు మనం ఎలా చూడాలి, ప్రభువుకి ఎలా ప్రార్థన చేయాలి, ఆయన ఆశీర్వాదాలను ఎలా పొందుకోవాలి అనేది యేసయ్యే స్వయంగా మనకు నేర్పించి My ఉన్నారు. friends, do you have the practice of reading the word of God? ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని తరచుగా చదివే అలవాటు మీకున్నదా? And looking unto God in prayer? ప్రభు వైపు ప్రార్థనలు చూసే అలవాటు When you ఉన్నదా? do this, you will be also blessed like Jabez. మీరు ఆ విధంగా చేసినప్పుడు యబ్బేజు వలె మీరు కూడా ఆశీర్వదించబడతారు. David sought the Lord diligently. దావీదు యథార్థముగా ప్రభువును వెదికేవాడు. In my life also, I sought the Lord diligently so many times when I went through difficulties and calamities in my life. నా జీవితంలో కూడా శ్రమలను, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నేను ప్రభువుని ఎంతో యథార్థముగా Learn వెదికేదాను. to have a close communion with the Lord like Jabez, యబ్బేజు వలె ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం నేర్చుకోండి. and you will be blessed miraculously. అద్భుత రీతిగా మీరు కూడా దీవించబడతారు. Shall we pray right now? ఇప్పుడే ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for thy wonderful presence even today. తండ్రి, ఈ రోజు నీ యొక్క అద్భుతమైన సన్నిధానమును బట్టి Come with all వందనాలు. the majesty, Father. నీ ప్రభావం అంతటితో దిగిరండి ప్రభువా. Take away all the problems from their lives, sir. వారి సమస్యలన్నింటినీ కూడా తొలగించి వేయండి. Lay the mighty hand upon each and everyone who are praying sincerely, Father. యథార్థంగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ హస్తమునుంచండి ప్రభువా. Release them from all the problems.
సమస్యలన్నిటి నుండి మీరు విడిపించండి. Let there be peace. సమాధానం Let them కలుగునుగాక. have God's abundant blessings right now. అత్యధికమైన ఆశీర్వాదములు ఇప్పుడే వారు పొందుకుందురుగాక. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Are you tired of hearing no vacancy, application rejected, position filled, better luck next time? Need God's help for your job? Waiting for a job breakthrough? Praying for a better job? Dreaming of a better future? Don't lose hope. When every door seems closed, God can open the one no one can shut. Don't let rejection define your future. This Independence Day, join the Jesus Calls brand new online prayer festival on the 15th August, 11 a.m. onwards, live on Jesus Calls, YouTube, Facebook and Instagram channels. Special prayer by Dr. Paul Dinakaran and Samuel Dinakaran. Worship by Stella Ramola and Daniel Davidson. Your breakthrough could begin with one prayer. Share your prayer requests and receive prayers live online. One prayer can change your future. ప్రియమైన స్పాన్సర్ పోగుల నెతన్యా రాహుల్, మీరు ఇప్పుడు నా స్వరాన్ని మీ సొంత భాషలో వినవచ్చు. పోగుల నెతన్యా రాహుల్, పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు ఈరోజు తన నిండు హృదయంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరాన్ని గొప్ప విజయం, శ్రేయస్సు మరియు కొత్త అవకాశాల సంవత్సరంగా మార్చునుగాక. ద్వితీయోపదేశ కాండము 7:14 ప్రకారం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. తండ్రి, నెతన్యాకు H1B వీసా, అమెరికాలో మంచి ఉద్యోగం దొరికేలా దీవించు. అలాగే రక్షణను, మంచి జీవిత భాగస్వామిని, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించు. అక్సారాజ్, నీకు ప్రభుత్వ ఉద్యోగం, దేవుని రక్షణ, మంచి భాగస్వామి, ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు లభించునుగాక. సోదరి దయామణి రాజుకు మంచి స్థలానికి ఉద్యోగ బదిలీ, ఆరోగ్యంతో పాటు యేసునామంలో రక్షణ కలుగునుగాక. ఈ దీవెనలు వారిలోకి ప్రవహించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని నిండుగా మరియు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన టి. కిరణ్ బాబు, మీరిప్పుడు నా స్వరాన్ని మీ సొంత భాషలో వినవచ్చు. ప్రియమైన టి. కిరణ్ బాబు, దేవుడు మీ ప్రాజెక్టును విజయవంతంగా పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. యేసు ప్రభువా, నీకు వందనాలు, చాలా కృతజ్ఞతలు. ఇర్మియా 32:42. దేవుడు ఇలా అంటున్నాడు, నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పించబోవుచున్నాను. తండ్రి, కిరణ్ బాబుకు ఉద్యోగంలో భద్రతను దయచేయండి మరియు మంచి ఆరోగ్యంతో దీవించండి. స్వర్ణలతకు కుటుంబంలో దీవెనను మరియు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రవీణ్ మరియు నవీన్ మంచి ఆరోగ్యం, జ్ఞానము మరియు అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉండాలి. సోదరి సునీపి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. యేసు నామంలో ఈ కుటుంబం వర్ధిల్లునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.